మెగా డిఎస్సి, మెగా డిఎస్సి, మెగా డి ఏది మెగా డిఎస్సి? జగన్ గారి గతంలో ఇచ్చిన వాటికి మీరు రెండు కలుపుకుంటే మెగా డిఎస్సి అవుతుందా? మీరు కొత్తగా చేసింది ఏమైనా ఉందా? చాలామంది కొన్ని లక్షల మంది మీ మీ నిర్ణయాల వల్ల ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి మనం చూసాం. సో దాంట్లో వీళ్ళు దాన్ని డిఫెన్స్ చేయాలంటే జగన్ గారు చెప్పినటువంటి వాటికి సమాధానం చెప్పడంలో వీళ్ళు ఫెయిల్యూర్ అయ్యారు. అదే కూటమి అది ఒప్పుకుంటుంది. కూటమి లీడర్లు, నాయకులు అందరూ పొలిటికల్ సర్కిల్లో మేధావులు ప్రతి ఒక్కరు కూడా చెప్తా ఉన్నారు, డిఫెన్స్ చేయలేకపోతా ఉన్నారు, మంత్రి గారు ఎవ్వరు చేయలేకపోతా ఉన్నారని చెప్పి. అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు ఉన్నారు, వాళ్ళు ఏమైనా చేయగలుగుతున్నారా? ఆ శాఖకు సంబంధించి మాట్లాడితే ఏం ఎరువులకు సంబంధించి మాట్లాడితే ఏం మాట్లాడరు, వేరేది మాట్లాడతారు. చంద్రబాబు నాయుడు గారేమో ఏకంగా యూరియా వాడొద్దు, క్యాన్సర్ వస్తుంది అంటారు. వాళ్ళ కష్టాలు తీర్చలేక, వాళ్ళు అడిగింది వాళ్ళ డిమాండ్ నెరవేర్చలేక. ఏంది ఇది? అండ్ మరొక విషయం, ఇప్పుడు గాదే సాయికృష్ణ ఎపిసోడ్లో చూడండి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళితే తప్ప మరి వీరిలో కదలిక రాలేదు. ముందేమో జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు, రౌడీల ఇంటికి వెళ్తాడా, క్రిమినల్స్ ఇంటికి వెళ్తాడా అని చెప్పి మాట్లాడిన వ్యక్తులే అదే పత్రికల్లో మరుసటి రోజు బాధిత కుటుంబాన్ని పరామర్శించిన సిబిఎన్ అని ఇచ్చారు. ప్రజలు చూసి నవ్వుకున్నారు ప్రజలు. అదేంది, నేను జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే ఇట్లా, ఈయన ఇంటికి వస్తే ఇట్లనా అని చెప్పి మాట్లాడుకున్నారు. ఈ ఎపిసోడ్లో టీడీపీకి జనసేన మధ్య ఒక ఇది గ్యాప్ వచ్చింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఏదో చేయపోయి సిబిఎన్ ఏదో కాపాడడం కోసం ఏదో ఆరాట పడితే ఏదో మాట్లాడేస్తే అది ఏమైంది, బూమరంగ్ అయింది. సో దాన్ని ఖచ్చితంగా ప్రజలు గుర్తించారు. ఏం మాట్లాడుతున్నాడు ఈయన అసలు దీనికి చర్చ ఏంటి, ఇక్కడ జరుగుతున్నది ఏంటి, ఈయన మాట్లాడుతున్నది ఏంటి? వైసీపీ రౌడీ మొక్కలు, ఎక్కడ రౌడీ మొక్కలు, ఎవరు రౌడీ మొక్కలు? లాకప్ డెత్ జరిగింది వాస్తవం కదా, ఆ తల్లి కన్నీళ్ళు వాస్తవం కదా, దీని గురించి కదా వీళ్ళు ఆన్సర్ ఇవ్వాలి. 29వ తారీఖు కోర్టులు ఆధారపరచాలి కదా, దీని గురించి కదా వీళ్ళు మాట్లాడాలి. శాంతి భద్రత దెబ్బతిన్న మాట నిజం కదా, దీని గురించి కదా వీళ్ళు మాట్లాడాలి. ఇది మాట్లాడకుండా వైసీపీని తిట్టడం ఏంది నాకు అర్థం కాదని చెప్పి పబ్లిక్ చర్చించుకున్నారు. పబ్లిక్తో పాటు వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా ఇది ఎక్కడి పంచాయతీ అని చెప్పి ఖచ్చితంగా. ఎందుకంటే ఆ చనిపోయిన వ్యక్తి వాళ్ళ పార్టీకి సంబంధించిన వ్యక్తి, వాళ్ళ మేనమామ అనేక అంశాలు ప్రస్తావించాడు. ఇక్కడ మీ చూడండి, ఇంకొక కీలక విషయం తెలుసా ఇందులో, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి వైసీపీ పార్టీ నాయకులు చాలా సీరియస్గా తీసుకోవడం ద్వారా ఇవన్నీ బయటకు వచ్చినాయి. ఇప్పుడు సిఐ నాగరాజు అనే వ్యక్తి కొన్ని కోట్లు సంపాదించాడంట. ఒక సిఐ స్థాయిలో ఉన్న వ్యక్తి ఇన్ని కోట్ల రూపాయలు ఎట్లా సంపాదించగలిగాడు? ఏ రకంగా సార్ అంటే పెద్దల సహకారం ఉంది కాబట్టి ఇన్ని కోట్ల రూపాయలు సంపాదించగలిగాడు. అదే వీళ్ళ పెద్దల సహకారం ఉంది కాబట్టి జనసేన పార్టీకి సంబంధించినటువంటి అంబిశెట్టి వాస్ అనే వ్యక్తి మరి గాది సాయికృష్ణ వాళ్ళ మేనమామ దగ్గరకు వచ్చి 50 లక్షల రాజు కుదిర్చే ప్రయత్నం చేశారు. ఎవరి సొమ్ము ఇదంతా? దోచుకున్న సొమ్ము కాబట్టే ఎన్ని లక్షలైనా ఇస్తాం, కేసు లేకుండా చూసుకుంటామని రాజు కుదిర్చే ప్రయత్నం చేసింది వీళ్ళే కదా. దీని గురించి కదా మీరు మాట్లాడాల్సింది. మీరు మాట్లాడలేదు, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు, వైసీపీ పోరాటం చేసింది కాబట్టి ఇవన్నీ బయటకు వచ్చినాయి. కాబట్టి పబ్లిక్లో కూడా ఎస్, వైసీపీ పోరాటం వల్ల అన్ని బయటకు వచ్చినాయి. ఈ కూటమి వేస్ట్, 164 సీట్లున్నా, ఇంకెన్ని సీట్లున్నా వేస్ట్, 11 సీట్లు వచ్చినవాడు ఈరోజు మనకి పనికి వస్తున్నాడు అనేటువంటి చర్చ బలంగా పబ్లిక్లో ఉంది. కాబట్టి తాడేపల్లి ఆఫీస్ బిజీ అవుతా ఉన్నది.